ఒకటి మొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దృష్టి తెలంగాణకు దాకిందని చెప్పేసి తెలంగాణ దృష్టి దాకింది అంటే ఏపీది తెలంగాణ దాకిందా తెలంగాణది ఏపీకి దాకిందా మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు అని. మొన్న కోనసీమలో ఒక మీటింగ్ అయ్యింది, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. కోనసీమని చూసి ఆయనకి కడుపు తరుక్కుపోయిందనమాట, ఎందుకంటే కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయి. ఆయన ఏమన్నాడంటే ఎవరు నరదృష్టి తగిలిందో, నరదృష్టి తగిలితే నల్లరాయి కూడా 4 ముక్కలు అయిపోతుంది, అలాగే జరిగింది ఇక్కడ. తెలంగాణ నాయకులు కూడా చాలామంది మీ కోనసీమ పచ్చగా ఉండేదని అనేవారు, కానీ ఇలా అయిందని అన్నారు. కానీ కోనసీమ నాశనం అయిపోగల కారణం తెలంగాణ వాళ్ళ యొక్క దృష్టి అని ఎక్కడ ఆయన అనలేదండి. ఇది ఏంటంటే ఓన్లీ ఎడిటింగ్లు చేసి జిమ్మిక్కులు చేశారు తప్పితే అంతకుమించి ఏమీ లేదు. ఆయన మీద కుళ్ళు. ఒకప్పుడు ఆయన అసెంబ్లీ గేటే తాకలేడు అన్నారు, ఇప్పుడు అట్లాంటిది డిప్యూటీ సీఎం అయిపోయి మొత్తం 5 శాఖలకు ఆయన 5 పోర్ట్ఫోలియోలకు ఆయన ఒక మినిస్టరు. గ్రామీణ అభివృద్ధి శాఖకి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, అలాగే ఫారెస్ట్, ఇన్ని శాఖలకు ఆయన ఒక మినిస్టర్గా ఉండడమా, ఒక డిప్యూటీ సీఎంగా ఉండడమా, ఆయన ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో ఉండడం అని కుళ్ళు అక్కస్తో చేస్తారు తప్పితే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తెలంగాణ పొగుడుతూనే ఉంటారు. తెలంగాణ వాళ్ళు పోరాట వీరులు, చాలా కష్టపడి ఉద్యమం చేసి తెలంగాణను సంపాదించుకున్నారు, కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పడం జరిగింది. కావాలంటే పాత వీడియోలు చూడండి. ఇవన్నీ కుట్రలు, ఇప్పుడు ఎడిటింగ్లు చేసేస్తున్నారు అన్నీ కూడా. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉన్నారు, మీరు వ్యాఖ్యలు చేసిన తర్వాత వారం రోజులకి ఎందుకు రియాక్ట్ అవ్వాలని బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. గతంలో కేటీఆర్ చేసిన స్పీచ్ కావచ్చు, కోనసీమ చేసిన దాని మీద, పంట మీద, అంటే కోనసీమ ఆ ప్రాంతం మీద కావచ్చు, అటువంటి వ్యాఖ్యలు కూడా గతంలో కేటీఆర్ గారు ఏమన్నారు, తప్పలేదు అనడంలో. కోనసీమ లాగానే మన సిరిసిల్లు కూడా పచ్చగా వెలిగిపోతుంది అని తప్పలేదు కదా. మనం కూడా చాలాసార్లు కేరళతో పోల్చుకుంటాం కదా. ఇప్పుడు అరకుని ఊటీతో పోల్చుకుంటాం. లేదు అది కాదు, ఆయనే కాదు, చాలామంది నాయకులు పొగిడేవారని అన్నాడు. ఆయన కేటీఆర్ మాటలు బేస్ చేసుకుని అయితే కాదు. ఆ కేటీఆర్ గారు అనడంలో కూడా తప్పలేదు. మన సిరిసిల్లు కూడా పసిపచ్చగా తయారవుతుంది, సంతోషదాయకం అన్నారు, అందులో తప్పలేదు కదా. ఇవేమి బేస్ చేసుకోలేదండి పవన్ కళ్యాణ్ గారు. అంటే అందరు నాయకులు పొగిడేవారు కోనసీమని ఒక కేరళతో అలా కంపేర్ చేసేవారు. అసలు ఇది చాలా ఎడిటింగ్ చేసేసారు. ఒకసారి మొత్తము ఆయన మాట్లాడిన స్పీచ్ అంతా వినండి, మొత్తం ఎడిటింగ్ చేసి పారేశారండి. చాలా తప్పండి. ఇప్పుడు అందరము తెలంగాణ వాళ్ళము, ఆంధ్ర వాళ్ళము, రాయలసీమ వాళ్ళము అందరం కలిసి కట్టుకుంటేనే తెలుగు వాళ్ళకి ఢిల్లీలో బలం అనేది ఉంటుంది. ఇప్పుడు మనలో మనం కొట్లాడుకుంటే అక్కడ మనం చీప్ అయిపోతాం, మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ నాయకులు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంత పవర్ఫుల్, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్, ఇద్దరు నాయకులు కూడాను హ్యాండ్ టు హ్యాండ్, ఒక కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు కదా, ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కలిసిమెలిసి ఢిల్లీలో మనం కొట్లాడి మనకు కావాల్సిన నిధులు అన్నీ తెచ్చుకోవాలి. కానీ మళ్ళీ మనం కొట్లాడుకుంటే అక్కడే చీప్ అయిపోతాము. ఇప్పుడు బాలీవుడ్ హిందీ యాక్టర్స్, ఇప్పుడు బాబా రామ్ చరణ్కి ఏమన్నాడు షారుఖ్ ఖాను, సాంబార్ ఇడ్లీ కూడా అన్నాడు ఒక మీటింగ్లో, విన్నారా అది? మనల్ని వాళ్ళు అంత చీప్గా చేస్తున్నప్పుడు మనం ఐకమత్యంగా ఉండి ఇంకా మనం చాలా సాధించుకోవాలి, చాలా పోరాడుకోవాలి. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడాను బాయిలాగా ఉండాలని నేనైతే కోరుకుంటానండి. అదే చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కూడా మొన్న ఏమన్నారు, నా జన్మభూమి మద్రాసు, నా కర్మభూమి తెలంగాణ, నా ఆత్మభూమి ఆంధ్ర అని అన్నారు. పెద్ద పెద్ద నాయకులు అంత గౌరవిస్తున్నప్పుడు ఈ చిన్న వాళ్ళే ఇలాంటి ఈ పొలాలు పెడుతున్నారనమాట, పబ్బం గడుపుకుంటున్నారు ఇట్లా వివాదాల్లోకి వెళ్ళి. చాలా రాంగ్ ఇది. తెలుగు వాళ్ళందరము ఐకమత్యంగా ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటామండి. థ్యాంక్ యూ.